ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. భారతీయ విద్యార్థులు విదేశాల పట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారు? ఎందుకు వ్యామోహం చూపిస్తున్నారు? విదేశాలకెళ్ళి చదువుతారంటే మేము చదువుకుంటున్నామని చెప్పుకుంటే గొప్ప విషయమనా? లేదా బెటర్ కెరీర్ అనా? ఏంటి ఆలోచన? అసలు ఎందుకలా? అమెరికాకెళ్ళి చదువుకుంటున్నాం, కెనడాకెళ్ళి చదువుకుంటున్నాం, ఆస్ట్రేలియాకెళ్ళి చదువుకుంటున్నాం. ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. మెడిసిన్ చదవటానికి కూడా ఈస్ట్ ఏషియా కంట్రీస్‌కి లేదా సెంట్రల్ ఏషియా కంట్రీస్‌కెళ్ళి చదువుకోవటం. అసలు మన వాళ్ళు బయటికెళ్ళి ఎందుకు చదువుకుంటున్నారు? ఇదే పెద్ద క్వెషన్ మార్క్. ఈ చర్చ ఇప్పుడు స్టార్ట్ అయింది. రీసెంట్‌గా మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు ఒక స్పీచ్‌లో మాట్లాడుతూ ఇదొక రోగంలా తయారైంది. చాలామంది ఇండియన్స్ యువ దశలో ఉన్నప్పుడు యూత్ విదేశాలకు వెళ్ళి చదువుకోవటం. దీనివల్ల బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది. అంటే మేధో వలస జరుగుతుంది. అంతేకాదు ఫారెక్స్ రిజర్వ్స్ మీద కూడా ఇది స్ట్రెస్ అవుతుంది. వీళ్ళు వెళ్తా రూపాయల్ని డాలర్‌గా కన్వర్ట్ చేసుకొని అక్కడికెళ్ళి ఫీజులు కడుతున్నారు. మనకి ఆదాయం రాకపోగా మన ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ మీద కూడా ఈ స్ట్రెస్ ఏర్పడుతుందని చెప్పి ఆయన వాపోయారనమాట. ఇదొక రోగంలా అయిపోయింది, డిసీజ్‌లా అయిపోయింది, అడిక్షన్‌లా అయిపోయిందని ఆయన చెప్పారనమాట. నిజంగా విదేశాలకెళ్ళి చదువుకోవడం అనేది ఫ్యాషనా? అడిక్షనా? ఎందుకని? హావింగ్ హైయర్ డిగ్రీ ఇన్ ద ఫారిన్ కంట్రీ. విదేశాల్లో ఒక హైయర్ డిగ్రీ చదివితే బెటర్ కెరీర్ వస్తాయి, బెటర్ లైఫ్ వస్తుందని ఒక ఆశ. రెండోది ఫారిన్ వెళ్ళి చదివితే బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తన్నది. మూడోది ఎడ్యుకేషన్‌తో పాటు అక్కడ లైఫ్ సెటిల్మెంట్. అక్కడ సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచన. చదువుకుని అక్కడే జాబ్ తెచ్చుకోవచ్చు, ఎక్కువగా సంపాదించొచ్చు, ఎక్కువ స్టేటస్‌లో ఉండొచ్చు అనే ఆలోచన అనమాట. ఇంతకుముందు ట్రెడిషనల్‌గా ఇప్పటికి కూడా లాస్ట్ ఇయర్ దాదాపు 13,00,000 మంది భారతదేశం నుంచి అమెరికా, ఇతర దేశాలకెళ్ళి చదువుకున్నారు. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా ఇలా ఇతర దేశాలకి యూకే ఎళ్లి చదువుకున్నారనమాట. ఈ సంవత్సరం కూడా ఒక 10,000 మంది పెరిగారే కానీ తగ్గలేదనమాట. మోర్ దాన్ 13,00,000 మంది ఈ సంవత్సరం కూడా ఎళ్లి చదువుకుంటున్నారక్కడ. భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విద్య అభ్యసించడానికి కూడా చాలామంది ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా చైనా, ఫిలిప్పీన్స్, కజకిస్తాన్, జార్జియా, యుద్ధం స్టార్ట్ కాకముందు వరకు ఉక్రెయిన్‌లో మన వాళ్ళెళ్ళి మెడికల్ ఎడ్యుకేషన్ కోసం చాలామంది వెళ్తున్నారు. ఎందుకెళ్తున్నారు? మనం లాస్ట్ ఇయర్ గణాంకాలు చూసుకుంటే నీట్ ఎగ్జామ్‌కి 22,00,000 మంది అప్లై చేస్తే కేవలం 1,00,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ ఎక్కడికెళ్ళాలి? ఎలా చదువుకోవాలి? అత్యధికంగా ఫీజులు కట్టి ఈ దేశాలకెళ్తున్నారు. చైనా ఎళ్ళటం, ఫిలిప్పీన్స్ ఎళ్ళటం, కజకిస్తాన్ ఎళ్ళటం, ఇట్లా ఇతర దేశాలకెళ్ళి చదువుకుంటున్నారనమాట. ఇది ఒక కారణం. మన దగ్గర డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. యువ జనాభా చాలా ఉంది. కానీ యువ జనాభాకి వీళ్ళు చదివే కోర్సులకు సంబంధించి యూనివర్సిటీ స్థాయిలో, ఆ స్థాయిలో ఎడ్యుకేషన్ లేదు అనేది ఒక పెద్ద అపోహ. దాంతో పాటు డిమాండ్ ఎక్కువుంది. ఇక్కడ మెడికల్ సీట్లు గాని, ఇతర సీట్ల సప్లై తక్కువుందనమాట. దాంతో పాటు ఫారెన్‌లో ఎళ్లి చదువుకుంటే ఉదాహరణకి ఎంబీఏ గాని, ఎంటెక్ కానీ లేదా హైయర్ ఎడ్యుకేషన్‌లో ఏదైనా సరే ఫారెన్‌లో ఎళ్లి చదువుకుంటే జాబ్స్ తొందరగా వస్తాయని ఆశ అనమాట. అక్కడ ఎక్కువ ఫీజులు పే చేసి, సెమిస్టర్‌కి ఇంత పే చేసి అంటే 20, 30 లాక్స్ అయినా సంవత్సరానికి ఖర్చు పెట్టి అక్కడ చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు గానీ, భారతదేశంలో మాత్రం చాలామంది యువత దేశంలో ఉన్న యూనివర్సిటీస్‌లో చదువుకోవడానికన్నా విదేశాలకెళ్ళటానికి ఎక్కువ ఆకర్షితులవుతున్నారనమాట. దానికి ప్రధానమైన కారణం ఒకటి ఫారెన్ డిగ్రీ, రెండోది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మూడోది బెటర్ లివింగ్ స్టాండర్డ్స్. అక్కడికెళ్తే లివింగ్ స్టాండర్డ్స్ బెటర్‌గా ఉంటాయి. ఎడ్యుకేషన్‌తో పాటు తర్వాత వెంటనే ఎంప్లాయ్‌మెంట్ తెచ్చేయగలిగితే ఈ $6 బిలియన్ మన నిల్వలు మన దగ్గరే ఉంటాయి. దాంతో పాటు మనం వేరే బిల్స్ కానీ, వేరే యాక్టివిటీస్ కానీ ఇది ఉపయోగించుకోవచ్చనమాట. ఓఈసీడీ కథనం ప్రకారం, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ కథనం ప్రకారం భారతదేశంలో మెడికల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే డాక్టర్ బెస్ట్ బ్రెయిన్స్ అక్కడికెళ్ళి పనిచేస్తున్నాయనమాట. యూకే, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, కెనడా ఈ 4 దేశాల్లోనే భారతదేశానికి సంబంధించి 69,000 మంది డాక్టర్లు, 56,000 మంది నర్సులు పనిచేస్తున్నారంట. అంటే బ్రెయిన్ డ్రైన్ ఆలోచించండి. మెడికల్ ప్రొఫెషనల్స్ కానీ, నర్సెస్ కానీ, ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, టెక్నోక్రాట్స్ కానీ వీళ్ళందరూ ఎంతమంది వేల కొలది ఇతర దేశాల్లో ముఖ్యంగా కొన్ని దేశాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్రియేట్ చేయడం, అక్కడ హై క్లాస్ స్పెషలైజేషన్స్ రకరకాల ఫీల్డ్స్‌లో క్రియేట్ చేయడం జరుగుతుంది. అదంతా కూడా దేశానికి నష్టమే కదా! మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కథనం చూసుకుంటే గనక 2023లో భారతదేశం నుంచి బయట మొత్తం చూసుకుంటే 13,35,000 మంది. అంటే మన దేశం నుంచి ఇతర దేశాలకెళ్ళే విద్యార్థుల సంఖ్య సంవత్సరం సంవత్సరం పెరిగిపోతుంది. ఎయిర్‌పోర్ట్స్ సీజన్స్‌లో అయితే ఎయిర్‌పోర్ట్స్ విద్యార్థులతోనే కంప్లీట్‌గా ఫిల్ అయిపోతున్నాయన్నమాట. ఫారిన్ ఎళ్ళే ఈ విమానాల్లో మనోళ్ళే ఎక్కువ మంది, ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటున్నారంట. భారతదేశ విద్యార్థులు ఎక్కువగా ఏ దేశం పట్ల మంది జర్మనీలో అయితే దాదాపు చైనాలో 10,000 మంది భారతీయ విద్యార్థులు ఈ రోజున చదువుకుంటున్నారు. మనకు తెలుసు
కోవిడ్ వచ్చినప్పుడు చైనా వుహాన్లో చాలా మంది భారతీయ విద్యలో క్వాలిటీ ఉందా, విదేశాలతో పోలిన స్టాండర్డ్స్ మనకున్నాయా, రీసెర్చ్ సరిగ్గా జరుగుతోందా, దాంతోపాటు కావాల్సినన్ని సీట్స్ మనం అవైలబుల్గా పెట్టగలుగుతున్నామా, దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ యూనివర్సిటీస్ సృష్టించగలుగుతుందా, ఆంటర్ప్రినర్స్ని క్రియేట్ చేయగలుగుతుందా, ప్రొఫెషనల్స్కి సరైన పందా చూపించగలుగుతుందా. ఇప్పుడు సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ళ వీళ్ళందరినీ మనం చాలా టాప్గా చూస్తుంటాం. వీళ్ళందరూ ఎందుకు దేశది పాస్పోర్ట్ ఫర్ బెటర్ లైఫ్ అంటుంటారు. విదేశాలకు వెళ్ళి చదువుకుంటే, హైయర్ ఎడ్యుకేషన్ అక్కడ చేసుకుంటే మనం చాలా లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. భారతదేశంలో మనం ఎంత కష్టపడి పనిచేసినా నెలకి ఎంత సంపాదించవచ్చు, అదే ఫారెన్లో అయితే కనుక డాలర్స్లో సంపాదించవచ్చు, లేదా వాళ్ళ కరెన్సీలో సంపాదిస్తే, అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఉద్యోగం తీస్తే ఖచ్చితంగా వాళ్ళ కరెన్సీస్ మన కరెన్సీతో ఎక్స్చేంజ్ రేట్లో చూసుకుంటే చాలా డబ్బులు వస్తాయి కదా. ఆ వేజ్ గ్యాప్లో లే ఆఫ్ల భయం చాలా ఎక్కువ ఉంది. అక్కడికి వెళ్ళిన విద్యార్థులు చాలా కష్టపడి చదువుతున్నారు, చాలా ఎక్కువ ఫీజులు కట్టి చదువుతున్నారు, కానీ వాళ్ళకి వెంటనే జాబ్స్ రావట్లేదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ రాక ఇల్లీగల్గా కూడా, అంటే వాళ్ళకి ఆ వ్యాలిడిటీ లేకపోయినా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి, చిన్న చిన్న జాబులు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుందంటే ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో కానీ యూకేలో కానీ హ్యూమన్ ఫ్లైట్ అండ్ బ్రెయిన్ డ్రెయిన్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ ఉంటుందన్నమాట. అంటే మన దేశం వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళటం వల్ల మన దేశం పైన ఎటువంటి ప్రభావం పడుతుంది అనే దాని మీద ఆస్ట్రేలియాలో ఈ ఇండెక్స్ చాలా బెటర్గా పర్ఫామ్ అయింది. భారతదేశంలో మనం కొంత ఇంప్రూవ్ చేసుకోగలిగాం, కానీ మన ఇండెక్స్ మనం ఇంకా మోడరేట్గానే ఉన్నాం. ఇంకా బాగా, అంటే మన దేశం నుంచి ఎంతమంది మేధో వలస వెళ్ళిపోయినా కావాల్సినంత మేధస్సు మన దేశంలో రీటైన్ చేసుకునే శక్తి మన దేశానికి ఇంకా రాలేదన్నమాట పూర్తి స్థాయిలో. అంటే బ్రెయిన్ డ్రెయిన్ ఎఫెక్ట్ అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద, సామాజిక వ్యవస్థ మీద చాలా ఉంది. దాదాపు 2 కోట్ల మందికి పైగా భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు, కానీ దానిలో బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్స్ కూడా విదేశాలకు వెళ్ళిపోయాం అనమాట. దీన్నే బ్రెయిన్ డ్రెయిన్ అనే కాన్సెప్ట్ అంటారు. బ్రెయిన్ డ్రెయిన్ ఆపాలంటే మనం ఏం చేయాలి? సిస్టమిక్ కరెక్షన్స్ చాలా చేయాలన్నమాట. ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈ దిశగానే ముందుకెళ్తుంది. దాని ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బెస్ట్ ఫ్యాకల్టీ తేవటం కానీ, రీసెర్చ్ మీద ఎక్కువ క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం కానీ, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కానీ, దాన్ని కరికులంని నీట్గా ఫ్రేమ్ చేయడం కానీ, రీసెంట్గా కూడా యూజీసీ వాళ్ళ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ వచ్చాయి. వీటిని రిఫైన్ చేసి దీన్ని ఇంకా బెటర్గా ముందుకు తీసుకెళ్ళడం కానీ, ఇవన్నీ చేస్తే ఇండియాలో అన్నిటికన్నా ఎక్కువ సంపద సృష్టించడం, బెటర్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయటం, అంటే అవకాశాలు సృష్టించగలటం, విదేశాల్లో వచ్చే ఇన్కమ్ లెవెల్స్ భారతదేశంలో కూడా ఇస్తే కనుక ఎందుకు మన వాళ్ళు బయటకు వెళ్తారు. 1990 దశకం నుంచి భారతదేశం నుంచి విద్యార్థులు విదేశాలకు వెళ్ళటం బాగా పెరిగిపోయింది. అప్పట్లో అదొక పెద్ద అట్రాక్షన్. భారతదేశంలో ఉన్నావా విదేశాల్లో ఉన్నావా అని కాదు, ఎందుకంటే అక్కడ కూడా చాలా దేశాల్లో అంత ఈజీగా జాబ్స్ రావట్లేదు. స్కిల్ ఈజ్ ద కింగ్. ఎప్పుడైతే నీకు నైపుణ్యం ఉంటుందో అప్పుడు నువ్వు ఖచ్చితంగా రారాజువి అనమాట. సో నైపుణ్యాలు పెంచుకుంటే, వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచుకుంటే కనుక ఎప్పటికైనా మన రిలవెన్స్ అనేది ఉంటుంది. అది ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా.